అండి వెల్కమ్ టు లక్ష్మితో సరదాగా. ఈరోజు మనం చిక్కుడు గింజల కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దానికి కావాల్సినవి ముందుగా ఒక కప్పు చిక్కుడు గింజలు తీసుకున్నాను. అలాగే 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేసి వేయించుకోవాలి. వేగుతూ ఉండగా సరిపడా ఉప్పు, ఒక 1/2 స్పూన్ కారం వేసుకున్నాను. మీకు సరిపడా కారం వేసుకోండి. ఒకసారి కలిపిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చిక్కుడు గింజలు వేసుకోవాలి. నేను ఇక్కడ చిక్కుడు గింజలు ముందే ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఉడకడానికి టైం పడుతుంది కదా చిక్కుడు గింజలు, అందుకని ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఇందులో వేసి కలిపేసుకుని 2 నిమిషాలు మగ్గనిస్తే కూర తయారైపోతుంది. సిమ్లో పెట్టి మూత పెట్టాలి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. అంతేనండి, కూర తయారైంది. బాయ్ అండి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.